కంగ్రాట్స్ Raghu for your success. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు పాస్ అవుట్ ఏం చదివారు? నేను 15 పాస్ అవుట్ సార్. ఓకే. అండ్ నేను వచ్చేసి కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్. ఓకే. అండ్ ఏ కాలేజ్? నేను పుల్లారెడ్డి కాలేజ్ సార్, కర్నూలు. ఓకే. అండ్ పాస్ అవుట్ వచ్చేసి 15 పాస్ అవుట్. ఓకే. తర్వాత కంప్యూటర్ సైన్స్ నేను. ఓకే. అండ్ యాక్చువల్లీ నా పాస్ అవుట్ వచ్చేసి 15 పాస్ అవుట్. ఓకే. జావా అని, ఓకే, తర్వాత .NET అని, ఓకే, అట్లా చాలా డేస్ వేస్ట్ చేశాను సార్. ఓకే. అదే టెస్టింగ్ కూడా చేశాను సార్ నేను. ఓకే. జావా .NET టెస్టింగ్ 3 కోర్సులు చేసావు? 3 చేశాను సార్. ఓకే. ఎక్కడ? ఇక్కడ సార్ అమీర్పేట. ఓకే. ఇక్కడ గచ్చిబౌలిలో త్రిబుల్ ఒకటి టాలెంట్ సెంటర్ ఉంది. ఓకే. దానిలో చేశాను సార్. ఓకే. అక్కడ 47 ఫీజు. ఓకే. అక్కడ తర్వాత 3 months చేశాను, అక్కడ కూడా వేస్ట్ అయిపోయింది. ఓకే. అదే బయటకు వచ్చేసి మళ్ళీ జావా చేశాను. ఓకే. జావా వేసిన తర్వాత ఏం ఆపర్చునిటీస్ లేవు సార్. ఓకే. అప్పుడు 16లో ఇక్కడికి వచ్చాను. ఓకే. బీఆర్ఎన్ 16లో వచ్చాను. ఓకే. 16 వచ్చిన తర్వాత ఒక బ్యాచ్ ఫుల్ అవడంతో ఓకే నెక్స్ట్ బ్యాచ్కి వచ్చాను అన్నమాట. ఓకే. ఇప్పుడు ఏదో ఇంట్రెస్ట్ లేక నేను బీబీఏలో జాయిన్ అయిపోయాను సార్. ఓకే. తర్వాత అది రిజైన్ చేసి మళ్ళీ కర్నూలుకి వెళ్ళిపోవడం జరిగింది సార్. అక్కడ మళ్ళీ బ్యాంక్ కోచింగ్ అని, ఓకే, ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్ అని మళ్ళీ ఒక 5 months అయిపోయింది సార్. ఓకే. తర్వాత ఇట్లా కర్నూలు ఏదో వాకింగ్ వచ్చింటే వెళ్ళిపోయాను, మెడికల్లో వచ్చింటే ఓకే, మళ్ళీ వెళ్ళిపోయాను మెడికల్కి. ఓకే. అక్కడ కూడా కొన్ని రోజులు జాబ్ చేశారు. తర్వాత అక్కడ నుంచి ఇంకా ఇది ప్లాన్ చేసుకుంటూ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఓకే. దాంట్లో అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసాను. ఓకే. ఎలా ఉంది 4 months ఆఫ్ జర్నీ విత్ బీఆర్ఎన్? బాగుంది సార్. మెయిన్లీ ఇక్కడ ఏమంటే ప్రాక్టీస్ బాగుంటుంది సార్. ఓకే. మెయిన్లీ 8 hours ప్రాక్టీస్ ఉంటుంది. ఓకే. ప్లస్ మీరు ఇచ్చే గైడెన్స్ కానీ, ఓకే, మంజునాథ్ ఇచ్చే గైడెన్స్ కానీ, ఓకే, అట్లా డెవలప్ అయ్యాం సార్. ఓకే. ఆల్రెడీ 3 కోర్సులు చేశానన్నావు, బట్ ఇప్పుడు బీఆర్ఎఫ్లో కూడా కోర్స్ చేసి జాబ్ తెచ్చుకున్నావు. ఈ 2 కోర్సులు నువ్వు అబ్జర్వ్ చేసిన మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అంటే నార్మల్ ట్రైనింగ్స్కి మన బీఆర్ఎన్ ట్రైనింగ్కి? నేను ప్రాక్టీస్ సార్. అక్కడ ఇప్పుడు బయట ఇన్స్టిట్యూట్స్ ఎట్లా ఉంటాయి అంటే మొత్తం జస్ట్ క్లాస్ చెప్పేసి వదిలేదు సార్. ఓకే. కానీ ఇక్కడ ఏమంటే క్లాస్ ఉంటుంది ప్లస్ మన ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఓకే. మెయిన్ గెయిన్ ఏమంటే ఇక్కడ ప్రాక్టీస్ ఉంటుంది. ఓకే. ఇన్నేళ్ళ కెరీర్ స్ట్రగుల్ తర్వాత, ఇంత గ్యాప్ తర్వాత జాబ్ వచ్చిందని అనుకున్నావా? అదే అనుకోలేదు సార్. ఆల్రెడీ మాది 6 months కోర్స్ అయిపోతుంది. ఓకే. కొంచెం డౌట్లో ఉండేది మైండ్లో. ఓకే. జాబ్ వస్తుందో రాదో, ఓకే, ఎంత స్ట్రగుల్ కావాలో ఓకే అన్న మైండ్లో ఉండేది సార్. ఓకే. సో వచ్చే ముందు అయితే ఖచ్చితంగా ఒక డౌట్ అయితే ఉంటుంది, జాబ్ వచ్చిద్దా రాదా, జాబ్ వచ్చేది రాదా, ఎందుకంటే నీకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. ఎట్లా ట్రస్ట్ చేసావు బీఆర్ఎన్ని? అంటే ఫస్ట్ 1 week చూసాను సార్ బాగా. ఓకే. ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ, సీనియర్స్ అడగడం కానీ, ఓకే, వాళ్ళందరూ బాగానే ఒక గుడ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఓకే. దాన్ని బట్టి ఫస్ట్ మంత్ కొంచెం ఫియర్ ఉంది, ఓకే, నా జాబ్ వస్తుందో లేదో అని. ఓకే. తర్వాత ఒక ప్రాక్టీస్ చేయడం వల్ల ఓకే, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి లేదా మంచి కెరీర్ కావాలనుకున్న వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? ఏం లేదు సార్, ఇప్పుడు బయట ఎక్కడ తిరిగి ఆ ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్ తిరగ బదులు ఓకే కరెక్ట్ డైరెక్ట్ బీఆర్ఎన్కి వచ్చి ఓకే ఒక 5 months వచ్చిందాం అనుకో, ఓకే, పక్కా జాబ్ వస్తుంది సార్. ఓకే. 2016లో వచ్చానన్నావు, అప్పుడు అడ్మిషన్ దొరకలేదు, బట్ ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ వచ్చావు, ఇప్పుడు అడ్మిషన్ దొరికింది, జాబ్ వచ్చింది. సో ఎప్పుడన్నా ఫీల్ అయ్యావా ముందే వస్తే బాగుండేది, ఇప్పటికి ఎప్పుడు సెటిల్ అయిపోయిండేవాడిని అని? ఫీల్ అయ్యాను సార్. ఓకే. సో జాబ్, ఎనీథింగ్ ఎల్స్ యూ వుడ్ లైక్ టు షేర్ టు ద పీపుల్? నథింగ్ సార్, like don't waste like roaming in other institutes. Okay. Just come to BRN. Okay. And train as you much. Okay. Best to practice means. Okay. Anyways, thanks for your feedback and all the best for your future. Thank you, sir.